టాలీలో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో, ఆ తర్వాత క్రియేట్ చేసిన కంపెనీని ఎలా మేనేజ్ చేయొచ్చో నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు టాలీని ఓపెన్ చేయగానే టాలీ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు ఈ గెట్వే ఆఫ్ టాలీ అని కనిపిస్తుంది కదా, ఈ మెయిన్ స్క్రీన్ ఎల్లో స్క్రీన్ ఏదైతే ఉందో ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇలా మధ్యలో లైన్తో 2 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ పార్ట్లో ఒక మెనూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న మెనూ పేరు ఏంటంటే కంపెనీ ఇన్ఫో. కంపెనీ ఇన్ఫో అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చేయాలి అంటే మౌస్ యూజ్ చేయకుండా సింపుల్గా కీబోర్డ్తోనే ఆపరేట్ చేయాలి. మీరేం చేయాలి అంటే యారో కీస్ని యూజ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఎస్ అనే రెడ్ లెటర్ కనిపిస్తుంది కదా, సో దట్ మీన్స్. అండ్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సెలెక్షన్ కనిపిస్తుంది రెక్టాంగిల్ బాక్స్లో. సో సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఉంది. డౌన్ ఆరో ప్రెస్ చేయండి, ఇంకొక వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ కంపెనీ, బ్యాకప్, రీస్టోర్, క్విట్. సో ఇలా అప్ యారో అండ్ డౌన్ యారోస్తో మీరు ఇలా మీకు కావాల్సిన ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ సెలెక్షన్ అవుతుంది, కానీ అది ఇంకా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు కాదు. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఫస్ట్ ఒక కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మీ సెలెక్షన్ అనేది ఎక్కడుందో మీరు అక్కడ మీ సెలెక్షన్ని మీ ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్కి తీసుకువెళ్ళండి. తర్వాత అది సెలెక్ట్ చేసుకోవాలి అంటే అప్పుడు ఆ సెలెక్షన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే క్రియేట్ కంపెనీ. నాకు ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ సెలెక్టెడ్, బట్ ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారో అప్పుడు మీరు అది యాక్సెప్ట్ చేసినట్టు, ఆ ఆప్షన్ని మీరు చూస్ చేసుకున్నట్టు. సో క్రియేట్ కంపెనీ మీద అది ఆల్రెడీ సెలెక్ట్ అయింది, అది నాకు కావాలి ఆప్షన్. సో జస్ట్ ప్రెస్ ఎంటర్. క్రియేట్ కంపెనీ సెలెక్ట్ అయిపోయింది, ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్. తర్వాత ఇక్కడ కంపెనీ క్రియేషన్ మీకు పైన కనిపిస్తుంది, కంపెనీ క్రియేషన్ అని. ఓకే, ఇది కంపెనీ క్రియేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, సో మీరు కంపెనీ క్రియేట్ చేయడానికి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే ఇక్కడ మీకు కర్సర్ అనేది డైరెక్టరీ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇది డైరెక్టరీ అంటే మీరు క్రియేట్ చేసే కంపెనీ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ చేస్తారని చెప్పేసి ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్ అనేది అది బై డిఫాల్ట్గా ఏదైతే ఉందో అదే యాక్సెప్ట్ చేయండి. జస్ట్ ప్రెస్ ఎంటర్ టు యాక్సెప్ట్. ఎంటర్ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ చేయడం. సో ఎంటర్ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ చేయడం. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలి, నేమ్ ఇవ్వాలి. ఒక కంపెనీ యొక్క నేమ్ ఇవ్వాలి. సో కంపెనీ నేమ్ ఏమి ఇస్తారు, సో ఇక్కడ నేను ఒక కంపెనీ నేమ్ ఇస్తున్నాను. ఈశ్వర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్. ఓకే, దెన్ ప్రెస్ ఎంటర్. మీరు ఇచ్చిన మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మెయిలింగ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది కదా. సో మెయిలింగ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఫస్ట్ మెయిలింగ్ నేమ్ అడుగుతుంది. సో మెయిలింగ్ నేమ్ అంటే ఈ టాలీలో కంప్లీట్గా మీరు ఈ కంపెనీని ఆపరేట్ చేసేటప్పుడు అది ఏ పేరుతో మీకు కనిపించాలి అనేది ఇక్కడ మెయిలింగ్ నేమ్. ఇది ఒక నిక్ నేమ్ లాంటిది. ఈ కంపెనీకి మీరు ఏదైనా నిక్ నేమ్ పెట్టచ్చు. ఆ నిక్ నేమ్ ద్వారా మీరు ఐడెంటిఫై చేసి కంపెనీని మీరు ఎప్పుడైనా ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు, మీ కంపెనీకి సంబంధించిన నిక్ నేమ్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా, దట్ ఈస్ మెయిలింగ్ నేమ్. సో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ ఎంటర్. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు కంపెనీ నేమ్ ఏది ఇస్తే అదే ఇక్కడ మెయిలింగ్ నేమ్గా తీసుకుంటుంది. ప్రెస్ ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేయగానే మీరు నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్తారు. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, అడ్రస్ ఇస్తున్నాను. ఓకే, ఒక రో ఎంటర్ చేశాను. దెన్ ప్రెస్ ఎంటర్. ఇంకొక రోలో మీరు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీరు
ఎంటర్ చేసేటప్పుడు మీరు సింపుల్గా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ క్యాప్స్ లాక్ ఆఫ్ చేయాల్సిన, అంటే ఇక్కడ క్యాప్స్ లాక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మీరు సింపుల్గా టైప్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ సెంటెన్స్ కేస్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సెంటెన్స్ కేస్ అంటే ఏంటి? సో సెంటెన్స్ కేస్ అంటే ఏంటంటే ఇందులో ప్రతి ఒక్క వర్డ్కి ఫస్ట్ లెటర్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ లాగా తీసుకుంటుంది అది బై డిఫాల్ట్గా. సో జస్ట్ ప్రెస్ ఎంటర్. ఓకే, మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ మీరు స్పేస్ ఇచ్చారనుకోండి మీకు అది ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అది క్యాపిటల్ లెటర్ లాగా తీసుకుంటుంది. సో దట్స్ వై యూ నో నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ క్యాప్స్ లాక్ కీ. ఓకే, దెన్ ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు రైట్ సైడ్ ఇక్కడ యాక్చువల్గా ఈ ఫీల్డ్ పేరేంటి? స్టాచ్యుటరీ కంప్లైయన్స్ ఫర్. మీరు ఫ్యూచర్లో ట్యాక్స్కి సంబంధించి ఏవైతే మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటున్నారో, ఏ కంట్రీకి సంబంధించిన ట్యాక్స్ ప్రకారం మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేయాలనేది ఇక్కడ స్టాట్యుటరీ కంప్లైయన్స్ ఫర్ అని ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇక్కడ మెనూ ఉంది చూడండి, లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అని వచ్చింది. ఇక్కడ బై డిఫాల్ట్గా మనది ఇండియానే కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు యారో కీస్ యూస్ చేసి మీరు కావాల్సిన ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఓకే అనుకుంటే సెలెక్ట్ చేసుకుని ప్రెస్ ఎంటర్. ఓకే, తర్వాత స్టేట్. సో స్టేట్లో ఇక్కడ మీరు స్టేట్ మీదకి రాగానే ఇక్కడ మీకు రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అని వచ్చింది. ఇక్కడ మీరు యారో కీస్ని యూస్ చేసి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ టైప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు నేనేం చేస్తున్నాను ఇప్పుడు యారో కీస్ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు కావాల్సిన స్టేట్ లేదు అండ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దెన్ పిన్ కోడ్, దెన్ ప్రెస్ ఎంటర్. అంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. సో టెలిఫోన్ నెంబర్ మీకు ఏదైనా ఇవ్వచ్చు, జస్ట్ ప్రెస్ ఎంటర్. ఒకవేళ ఇవ్వకపోతే, ఒకవేళ లేదనుకోండి టెలిఫోన్ నెంబర్, జస్ట్ సింపుల్గా మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఆ ఫీల్డ్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్తారు. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా ఈమెయిల్ ఐడి ఇవ్వండి, దెన్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ కరెన్సీ సింబల్ అడుగుతుంది. సో కరెన్సీ సింబల్ బై డిఫాల్ట్గా ఆర్ఎస్ అని ఉంది కదా, సో అదే ఉంచండి, నో ప్రాబ్లం. దెన్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మెయింటైన్లో ఇవన్నీ కంపెనీ డీటెయిల్స్. ఇక్కడ మీరు కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్ళారు. సో కంపెనీ డీటెయిల్స్లో కరెన్సీ సింబల్ ఆర్ఎస్ అది అలాగే ఉంచి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను నేను. దెన్ మెయింటైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ ఓన్లీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? సో అది మీరు ఏం చేస్తారంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్స్ ఓన్లీ అంటే మీరు ఓన్లీ అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎంటర్ చేసుకోవచ్చు. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే మీరు స్టాక్ డీటెయిల్స్ని కూడా మీరు మేనేజ్ చేయాలనుకుంటే, మీకు స్టాక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఎంటర్ చేయాలి అనుకుంటే అప్పుడు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ ఎంటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్. సో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఇక్కడ మీరు స్టార్ట్ అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ద నెక్స్ట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. సో మీరు బుక్స్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సో ఆ డేట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ కంట్రోల్లోకి వెళ్తారు మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే. ఒకవేళ మీరు మీకు కావాల్సిన బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఇక్కడ మీరు యాక్చువల్గా మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ రోజు నుండి మీరు స్టార్ట్ చేసినారు. మీరు ఏప్రిల్ 1 నుండే మీ బిజినెస్ స్టార్ట్ చేయకపోవచ్చు, మీరు కంపెనీని క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకోకపోవచ్చు. సో అలాంటప్పుడు మీరు ట్రాన్సాక్షన్స్ అండ్ కంపెనీని ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో, బుక్ అంటే మీ వోచర్ ఎంట్రీస్ ఆర్ బిల్స్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తుంటారో, సో ఆ రోజు ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనే డేట్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ సెక్యూరిటీ కంట్రోల్లో
disallow opening in educational mode. సో ఇక్కడ సింపుల్గా నో పెట్టేసేయండి. అండ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఈ డీటెయిల్స్ అన్ని సెక్యూరిటీ కంట్రోల్, అంటే ఈ క్రియేట్ చేసిన కంపెనీ అనేది మీరు మాత్రమే యాక్సెస్ చేసుకునే విధంగా మీరు ఇక్కడ పాస్వర్డ్స్ ఇవ్వచ్చు. అండ్ కంపెనీ పేరు కనిపించాలా లేదా వేరే వ్యక్తులకు అనేది కూడా ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే వేరే వాళ్ళకు మన కంపెనీ పేరు అనేది కనిపించదు. కంప్యూటర్లోకి వచ్చి టాలీ ఓపెన్ చేసినా కూడా అసలు వాళ్ళు కంపెనీ పేరు చూస్తే అది అసలు ఏ కంపెనీ పేరు అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. సో జస్ట్ అన్ని స్టార్స్ కనిపిస్తాయి కంపెనీ పేరుకు బదులుగా. ఒకవేళ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చి రిపీట్ చేయాలి. ఓకే, తర్వాత యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ అంటే మీరు మీ ఫైల్ని ఓపెన్ చేసేటప్పుడు ఓన్లీ సెక్యూరిటీ మాత్రమే అడుగుతుంది, అంటే ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే అడుగుతుంది. యూజ్ సెక్యూరిటీ కంట్రోల్లో పాస్వర్డ్ ఇచ్చి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్లో ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం కంపెనీ నేమ్ అనేది కనిపించదు. సో అది టాలీ వాల్ట్ పాస్వర్డ్ యొక్క స్పెషాలిటీ. సో ఇలా మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు. సో నేను ఇది నేను స్కిప్ చేస్తున్నాను. జస్ట్ ప్రెస్ అండ్ ఐఎమ్ ప్రెసింగ్ ది ఎంటర్. ఓకే, బేస్ కరెన్సీ సింబల్, ఇక్కడ బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్లో ఎంటర్ అయిపోయింది ఇక్కడ కర్సర్. సో బేస్ కరెన్సీ సింబల్ బై డిఫాల్ట్గా ఇచ్చేసేయండి. మీరు ఫార్మల్ నేమ్ ఎలా పిలుస్తారు జస్ట్ లైక్ అది ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు మనం. జస్ట్ ప్రెస్ ఎంటర్. దెన్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. సో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అంటే ఇప్పుడు డెసిమల్ ప్లేసెస్ అనేవి మీకు ఎన్ని కావాలి. సో వాట్ ఈస్ డెసిమల్ ప్లేసెస్? సో పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు 1 రూపీ అని ఉందనుకోండి ఎగ్జాంపుల్. 1 రూపీని ఏం చేస్తాం మనం? 1.00 అని రాస్తాం. సో 1.00 అంటే పాయింట్ తర్వాత 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్స్ అంటారు. సో లైక్ వైజ్ మీకు ఎన్ని డెసిమల్స్ కావాలి? సో మనం 2 డెసిమల్స్ని యాక్సెప్ట్ చేసాం. సో 2 అని ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ ప్రెస్ ఎంటర్, యాక్సెప్ట్ ఇట్. ఈ సింబల్ సఫిక్సెడ్ టు అమౌంట్స్. సో ఇక్కడ మీకు 2 పాయింట్స్. సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి? సో ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్డ్ అంటే తర్వాత. సో అమౌంట్స్ తర్వాత సింబల్ అనేది కనిపించాలి. ఇదంతా బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వై మీద ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ మీ ఈ ఆప్షన్ని యాక్టివ్ చేయాలనుకుంటే జస్ట్ వై ప్రెస్ చేయండి, లేదంటే వైఈఎస్ అని టైప్ చేయండి, దెన్ ప్రెస్ ఎంటర్. సో దాని అర్థం ఏంటంటే అది మీరు ఎస్ చేసినట్టు. ఓకే, ఎన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నో అన్నమాట. సో ఇక్కడ మీరు వై ఎంటర్, బ్యాక్ స్పేస్. నేను ప్రీవియస్ ఫీల్డ్కి రావాలనుకుంటే బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాను. సో మీరు కూడా బ్యాక్ స్పేస్ యూజ్ చేయొచ్చు. బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే ప్రీవియస్ ట్యాబ్కి వెళ్తారు, లైక్ ప్రీవియస్ ఫీల్డ్కి వెళ్తారు. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్తారు. ఆరో కీస్ అయితే ఇక్కడ మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఓకే, ఎంటర్. సో ఇక్కడ అమౌంట్ తర్వాత 1.00 ఆర్ఎస్, దట్ మీన్స్. సో ఇక్కడ ఎస్ అని ఇచ్చిన కాబట్టి దెన్ ప్రెస్ ఎంటర్. షో అమౌంట్స్ ఇన్ మిలియన్స్. సో మనకు అమౌంట్స్ అన్ని మిలియన్స్లో కనిపించాలనుకుంటే ఇక్కడ మీరు ఆప్షన్ యాక్టివ్ చేసుకోవచ్చు. దెన్ ప్రెస్ ఎంటర్. నాకు అవసరం లేదు. సో పుట్ ఏ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. సో డెఫినెట్లీ సో స్పేస్ కావాలనుకుంటే, సింబల్ అంటే రూపీస్ సింబల్కి అమౌంట్కి మధ్యలో స్పేస్ కావాలా వద్దా? సో స్పేస్, నో ప్రాబ్లం. ప్రెస్ ఎంటర్. అండ్ నెక్స్ట్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్స్ ఇన్ వర్డ్స్. సో డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్స్ ఇన్ వర్డ్స్. సో ఇక్కడ మీరు డెసిమల్ ప్లేసెస్కి ఏవైతే ఇక్కడ ఇచ్చారో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్, సో ఆ డెసిమల్ ప్లేసెస్ మనం ప్రింట్ చేసేటప్పుడు వర్డ్స్లో ప్రింట్ చేయాలనుకుంటే మనం ఎన్ని డెసిమల్ ప్లేసెస్ మనం ప్రింట్ చేయాలనుకుంటాం అనేది ఇక్కడ ఇవ్వాలి. సో డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్స్ ఇన్ వర్డ్స్. సో మనకి ఆ డెసిమల్ ప్లేసెస్లో ఉన్న ఇప్పుడు 1 రూపీ 50 పైసా ఉందనుకోండి ఎగ్జాంపుల్. సో 1.50. సో 50 అనేది ఇక్కడ మనకి 5 FIVE అండ్ ZERO. సో అలా మనకి ప్రింట్ చేయడానికి మనం ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అనేవి యాక్సెప్ట్ చేస్తాం. సో లైక్ ఇక్కడ 2, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆ డెసిమల్ ప్లేసెస్ వర్డ్స్లో ప్రింట్ చేయడం కూడా 2నే ఇవ్వాలి. సో ప్రెస్ ఎంటర్. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుంది? యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు నేను ఏం చేసిన, కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ అన్ని ఫీల్డ్స్లలో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన అండ్ కొన్ని ఫీల్డ్స్ వదిలేసిన నేను.
సరే, నో ప్రాబ్లం. అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ ఫామ్ని, ఈ కంపెనీ క్రియేషన్ ఫామ్ని? సో వై అంటే యాక్సెప్ట్, వై మీన్స్ ఎస్, ఎన్ మీన్స్ నో. ఒకవేళ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారనుకోండి యాక్సెప్ట్ చేసినట్టు, ఒకవేళ ఎస్కేప్ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ చేయనట్టు. సో నేను సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, లేదంటే వై ప్రెస్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. రైట్, కంపెనీ క్రియేట్ అయిపోయింది. సో కంపెనీ క్రియేట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకి ఏ మెనూ ఓపెన్ అయింది, ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అనే మెనూ ఓపెన్ అయింది. ఇంతకుముందు ఉన్న మెనూ పేరేంటి, కంపెనీ ఇన్ఫో అనే మెనూ ఉంది. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ అనే మెనూ ఓపెన్ అయింది. సో మరి కంపెనీ ఇన్ఫో అనే మెనూ ఎక్కడికి వెళ్ళిపోయింది? సో అది కూడా ఉంటుంది, మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. దాని గురించి నేను తర్వాత చెప్తా. సరే, దానికంటే బిఫోర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ పార్ట్లో కరెంట్ పీరియడ్ చూపిస్తుంది. April 1st 2022 31st 3 2021. సో ఇది కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. సో నేనేమి ఇచ్చిన అక్కడ బుక్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ అంటే April 1st 2020 అని ఇచ్చిన. సో అందుకే ఇక్కడ మనకి కరెంట్ పీరియడ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ డేట్, ప్రజెంట్ డేట్లో ఉన్నాము ఇప్పుడు మనం. సో మండే 15 February 2021. సో కరెంట్ డేట్ చూపిస్తుంది, ఎందుకంటే నేను బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 15th అనే ఇచ్చిన. రైట్, అండ్ ఇక్కడ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది కంపెనీ, ఇక్కడ నేను ఏ పేరు అయితే ఇచ్చినో ఆ పేరు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది కంపెనీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నో ఓచర్స్ ఎంటర్డ్, ఇక్కడ ఓచర్ మీన్స్ బిల్. సో నేను ఎలాంటి బిల్స్ నేను ఎంటర్ చేయలేదు. దట్ మీన్స్ ఇప్పుడే కదా కంపెనీ క్రియేట్ చేసిన, బిల్స్ ఎలా ఎంటర్ చేస్తారు. సో అందుకే ఇక్కడ అదే చెప్తుంది, నో ఓచర్స్ ఎంటర్డ్ అని. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ కంపెనీ అనేది బోల్డ్ లెటర్స్లో ఉంది, బోల్డ్ లెటర్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది కంపెనీకి బోల్డ్ లేదు. సో దట్ మీన్స్ ఇక్కడ బోల్డ్ లెటర్స్ ఉంటే దాని అర్థం ఏంటంటే ప్రజెంట్ ఈ కంపెనీ యాక్టివ్గా ఉంది, ఈ కంపెనీ ఓపెన్ చేసి ఉంది అని దాని అర్థం. అఫ్ కోర్స్ మనకు తెలుసు, ఎందుకంటే కరెంట్ పీరియడ్ మనం ఇచ్చిందే ఉంది ఇక్కడ, అంటే డేట్ అదే ఉంది. ఒకవేళ చాలా కంపెనీస్ ఉన్నాయనుకోండి ఇంతకుముందే, సో ఏ కంపెనీ ఓపెన్ చేసి ఉంది అనేది మనం ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఏ కంపెనీ అయితే బోల్డ్ లెటర్స్లో ఉంటుందో ఆ కంపెనీ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నది అని దాని అర్థం. ఓకే, రైట్. సరే, కంపెనీ క్రియేట్ చేసినాం. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను కరెంట్ డేట్ని మార్చాలనుకుంటున్నాను. సో మార్చాలి అంటే మళ్ళీ ఏం చేయాలి, కంపెనీ క్రియేషన్ ఫామ్లోకి వెళ్ళి మనం ఇచ్చిన డీటెయిల్స్ని మాడిఫై చేయాలి, సింపుల్. సో మరి అప్పుడు ఏం కావాలి, ఇక్కడ గెట్వే ఆఫ్ టాలీ అనే మెనూ వెళ్ళిపోయి కంపెనీ ఇన్ఫో మెనూలోకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే ఉంటుంది కాబట్టి ఆప్షన్. సో అప్పుడు దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ రైట్ సైడ్లో బటన్ బార్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది బటన్ బార్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మౌస్ పాయింటర్ని చూడండి. సో దిస్ ఈజ్ ది బటన్ బార్. ఇక్కడ ఇదొక షార్ట్ కట్కి. సో కంపెనీ ఇన్ఫర్మేషన్, డేట్, పీరియడ్, ఇక్కడ షార్ట్ కట్స్ కూడా చూపిస్తాయి కింద F11 F12. ఓకే, దిస్ ఈజ్ ది బటన్ బార్. ఇక్కడ మనకి పైన కూడా బటన్ బార్ ఉంటుంది. రైట్, సో ఇక్కడ మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలి. సో దీని అర్థం ఏంటంటే కింద ఒక చిన్న అండర్లైన్ ఉంది. సో F3 అనేది ఒక ఫంక్షన్కి ఒక లైన్ ఉంది కాబట్టి, ఒక అండర్లైన్ ఉంది కాబట్టి Alt + F3. సో కీబోర్డ్ మీద Alt ప్రెస్ చేసి F3 ప్రెస్ చేయాలి, అప్పుడు మీకు కంపెనీ ఇన్ఫో అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారు, మౌస్తో ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి, కంపెనీ ఇన్ఫో వచ్చేసింది. ఎస్కేప్ మీన్స్ మళ్ళీ గెట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిపోతాం. ఇక్కడ గెట్వే ఆఫ్ టాలీలో కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది, ఎస్కేప్ ప్రెస్ చేయగానే మళ్ళీ గెట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు షార్ట్ కట్ కీ ప్రెస్ చేస్తున్నాను, Alt + F3. సో కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి, ఇంతకుముందు నేను ఏం చేసిన, క్రియేట్ కంపెనీ చేసిన. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, కంపెనీ ఇన్ఫర్మేషన్ని మార్చాలనుకుంటున్నాను, కంపెనీ క్రియేషన్ ఇన్ఫర్మేషన్ని మార్చాలనుకుంటున్నాను. సో మార్చాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కంపెనీ అయితే మీరు మార్చాలనుకుంటున్నారో ఆ కంపెనీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది, ఈశ్వర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఓపెన్ చేసే ఉంది, బోల్డ్ లెటర్స్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓపెన్ చేసే ఉంది. సో మీరు ఇంకా వేరే కంపెనీని కనుక ఆల్టర్ చేయాలనుకుంటే
ఆర్ మోడిఫై చేయాలనుకుంటే ఆ కంపెనీని ఓపెన్ చేయాలి. జస్ట్ సెలెక్ట్ కంపెనీ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈ టాలీలో ఎన్ని కంపెనీస్ అయితే క్రియేట్ చేసినాయో అన్ని కంపెనీస్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒకటే కంపెనీ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఉంది కాబట్టి ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. రైట్, ఓకే. నెక్స్ట్ యాక్చువల్లీ మోడిఫై చేయాలి, ఇన్ఫర్మేషన్ని మోడిఫై చేయాలి. సో ఇన్ఫర్మేషన్ని మోడిఫై చేయాలి అంటే ఇక్కడ మీరు ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏ కంపెనీని మోడిఫై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సెలెక్ట్ కంపెనీ అంటే ఏంటో కూడా తెలిసిపోయింది. ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్టర్ కంపెనీ. సో ఆల్టర్ కంపెనీ మీన్స్ మీరు కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు మోడిఫై చేయాలనుకుంటే ఆల్టర్ కంపెనీకి వెళ్ళాలి. సో ఈ మెనూలో మాత్రమే, అది కంపెనీకి సంబంధించి మాత్రమే. సో ఆల్టర్ మీద క్లిక్ ఇక్కడ ఆల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏ అనే లెటర్ ప్రెస్ చేసినా కూడా మీకు ఆ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్కి ఒక క్యాపిటల్ లెటర్ విత్ గ్రీన్ కలర్లో ఉంది చూడండి. సో దట్ ఈస్ ది షార్ట్ కట్ కీ ఫర్ దట్ ఆప్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ కంపెనీకి వెళ్ళాలంటే ఇక్కడ ఏముంది, ఎస్ అనే లెటర్ ఉంది. సో జస్ట్ ఎస్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆల్టర్ కంపెనీ అంటే ఏ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆల్టర్ కంపెనీ సెలెక్ట్ అయిపోతుంది. సి ఫర్ క్రియేట్ కంపెనీ. ఈ మెనూలో ఉన్నప్పుడు మనం ఆ లెటర్ ప్రెస్ చేస్తే ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది సింపుల్గా. ఓకే, మీరు యారో కీస్ యూస్ చేసి అక్కడ వరకు వెళ్ళి మీరు సెలెక్ట్ ఎంటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ ఏ ప్రెస్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది సెలెక్ట్ చేసుకోండి. బట్ సింపుల్గా ఏ ప్రెస్ చేస్తే మనకి ఇంకా తొందరగా ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఆల్టర్. సో ఏ కంపెనీని మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారో, ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్ని మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారో ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ ప్రెస్ ఎంటర్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లలో ఇక్కడ మీకు ఏ కంపెనీస్ అయితే ఓపెన్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ లిస్ట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒకటే కంపెనీ ఉంది కాబట్టి ఒకటే కంపెనీ చూపిస్తుంది. ఓకే, సో మీరు సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు కంపెనీని మోడిఫై చేసేటప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆల్టర్ కంపెనీకి వెళ్ళాలి. సెలెక్ట్ కంపెనీలో మీరు ఏ కంపెనీని మోడిఫై చేయాలనుకుంటున్నారు ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఆల్టర్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, కంపెనీ ఆల్టరేషన్ అని ఓపెన్ అయింది. ఇంతకుముందు కంపెనీ క్రియేషన్ అని మీరు చూశారు, ఇప్పుడు కంపెనీ ఆల్టరేషన్ ఫామ్ ఓపెన్ అయింది. మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ మార్చాలనుకుంటున్నాను. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, మార్చుతాను. ప్రెస్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ వార్నింగ్, చేంజ్ ఇన్ డేట్ మే కాజ్ లాస్ ఆఫ్ డేటా. నో, అఫ్ కోర్స్ ఇక్కడ నేను ఏం డేటా ఎంటర్ చేయలేదు కదా, నో ప్రాబ్లం. ఎంటర్ 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 ఎంటర్, దెన్ అగైన్ ప్రెస్ ఎంటర్. మోడిఫై అయిపోతుంది డీటెయిల్స్. మీరు ఏం చేయాలి, ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఇక్కడ నుండి మీరు బయటకి రావాలి అనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి. బయటకు ఇన్ ద సెన్స్ మీరు ఆల్టర్ కంపెనీ అనే ఆప్షన్ యాక్టివ్గా ఉంది, ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కరెంట్ డేట్ మండే 15th February 2021 చూపిస్తుంది అగైన్. ఓకే, సో నేను మళ్ళీ కంపెనీ ఇన్ఫోకి వెళ్తున్నాను. ఆల్టర్ కంపెనీ, ఎంటర్ ఎంటర్. సో నేను ఆల్రెడీ మార్చిన, కానీ అది అప్డేట్ అయి చూపించడం లేదు. సో నో ప్రాబ్లం. సరే, సో డీటెయిల్స్ అనేవి మాడిఫై అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ కంపెనీ. సో నేను మళ్ళీ కంపెనీని క్లోజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను, Saturday 20 February 2021. సో బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, రైట్.
ఓకే. సో నేను మళ్ళీ కంపెనీ ఇన్ఫోకి వెళ్తున్నాను. కంపెనీ ఇన్ఫర్మేషన్. సో సెలెక్ట్ కంపెనీ అంటే ఏంటో తెలిసిపోయింది. అండ్ క్రియేట్ కంపెనీ తెలిసింది. ఆల్టర్ కంపెనీ తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ షెడ్ కంపెనీ. సో షెడ్ కంపెనీ మీన్స్ మీరు స్క్రీన్ మీద ఉన్న సెలెక్టెడ్ కంపెనీస్ మీరు ఈ స్క్రీన్ మీద నుండి తీసేయచ్చు. ఓకే. సో షెడ్ కంపెనీ మీన్స్ క్లోజ్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. క్లోజ్ కంపెనీ అంటే జస్ట్ ఓపెన్ చేసిన ఫైల్ని క్లోజ్ చేయడం అంతే. ఫైల్ని డిలీట్ చేయడం కాదు, అంటే కంపెనీని డిలీట్ చేయడం కాదు, ఓపెన్ చేసిన ఫైల్ని కంపెనీని క్లోజ్ చేయడం. సో ఇప్పుడు చూడండి, షెడ్ కంపెనీ మీద క్లిక్ చేస్తాను, నేను సెలెక్ట్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ ఏ కంపెనీ, ఒక కంపెనీ ఉంది, అది కూడా ఓపెన్ చేసింది. సో షెడ్ కంపెనీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చూపిస్తాయి. అక్కడ జస్ట్ ప్రెస్ ఎంటర్. స్క్రీన్ మీద నుండి వెళ్ళిపోయింది, అంటే కంపెనీ క్లోజ్ అయింది అంతే. మళ్ళీ కావాలనుకుంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ కంపెనీ మీద క్లిక్ చేసి, ఒకటే కంపెనీ ఉంది కదా, ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ ఇక్కడ చూపిస్తాయి. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ కంపెనీ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ వేరే కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వేరే కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రియేట్ కంపెనీ అంటే మళ్ళీ ఇంకో కొత్త కంపెనీని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్కి ఇంకో కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాను, చూడండి. సో ఎంటర్. ఓకే. రైట్. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు కంపెనీస్ స్క్రీన్ మీద ఉన్నాయి. బికాజ్ రీసెంట్గా ఆ కంపెనీకి సంబంధించిన ఏంటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ కంపెనీ. ఇక్కడ 2 కంపెనీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏ కంపెనీ ఓపెన్ చేసి ఉంది, ఏ కంపెనీ ఆన్లో ఉంది, ఇక్కడ బోల్డ్ లెటర్స్లో చూపిస్తుంది కదా. సో ఈ కంపెనీ ప్రజెంట్ ఓపెన్ చేసి ఉంది. ఇప్పుడు ఈ కంపెనీని నేను ఏం చేయాలనుకుంటున్నాను, యాక్చువల్గా నాకు ఈ కంపెనీని ఓపెన్ చేయాలి. ఈశ్వర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ కంపెనీ. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చూపిస్తాయి, ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ చూపిస్తాయి. సో ఈశ్వర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఆ కంపెనీ ఓపెన్ అయ్యిందంటే ఎలా తెలుస్తుంది, ఇంతకుముందు మీకు చెప్పిన కదా నేను, ఇక్కడ బోల్డ్ లెటర్స్లో చూపిస్తుంది. రైట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద రీసెంట్ కంపెనీ, ఇది లక్కీ అనేది రీసెంట్ కంపెనీ కదా. సో ఇప్పుడు ఈ కంపెనీ అసలు స్క్రీన్ మీద నుండే తీసేయాలి. ఇక్కడ స్క్రీన్ మీద నుండి తీసేయాలనుకుంటే నథింగ్ బట్ క్లోజ్ చేయడం. దట్ షెడ్ కంపెనీ స్క్రీన్ మీద ఉన్న కంపెనీస్ లిస్ట్ చూపిస్తుంది. జస్ట్ ప్రెస్ ఎంటర్. స్క్రీన్ మీద నుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ కావాలనుకుంటే సెలెక్ట్ కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చు. షెడ్ కంపెనీ చేస్తాను నేను ఇప్పుడు ఈసారి. ఒకవేళ ఆన్లో ఉన్న కంపెనీని షెడ్ చేస్తే ఏమవుతుంది, అది క్లోజ్ అయిపోతుంది. షెడ్ కంపెనీ మీన్స్ ఇక్కడ స్క్రీన్ మీద నుండి ఇక్కడ కంపెనీని తీసేయడం, లేదంటే క్లోజ్ చేయడం. సింపుల్గా కంపెనీని క్లోజ్ చేయాలనుకుంటే షెడ్ కంపెనీ, కంపెనీని ఓపెన్ చేయాలనుకుంటే సెలెక్ట్ కంపెనీ. క్రియేట్ కంపెనీ మీన్స్ కొత్త కంపెనీని క్రియేట్ చేయడం. ఆల్టర్ కంపెనీ మీన్స్ సెలెక్టెడ్ కంపెనీని, కంపెనీ క్రియేషన్ ఇన్ఫర్మేషన్ని మాడిఫై చేయడం. ఓకే. ఇప్పుడు నాకు లక్కీ అనే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. కంపెనీ క్రియేషన్ ఇన్ఫర్మేషన్ని మాడిఫై చేయాలి. మరి ఆ కంపెనీ ఓపెన్ చేసిందా, లేదు. సో ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ కంపెనీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ అయింది. ఆల్టర్ కంపెనీ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మాడిఫై చేసుకోవచ్చు. ఎస్కేప్. రైట్, మాడిఫై అయిపోతుంది. నేనేం మాడిఫై చేయలేదు కదా. ఓకే, మాడిఫై కావాలనుకుంటే చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, అసలు ఆ లక్కీ అనే కంపెనీని అసలు తీసేయాలనుకుంటున్నాను. నాకు అవసరం లేదు, మొత్తం కంప్లీట్గానే ఆ కంపెనీని తీసేయాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి, సింపుల్. మళ్ళీ ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్ కంపెనీలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక షార్ట్ కట్ కీ యూజ్ చేయాలి, డిఫర్ డిలీట్. సో డిఫర్ డిలీట్. సో ఆల్ట్ ప్లస్ డి యూజ్ చేయండి. 2 ప్రెస్ చేయండి, ఆల్ట్ ప్లస్ డి.
దెన్ ఇక్కడ డిలీట్ అని అడుగుతుంది. సో వై ఫర్ ఎస్, నో ఫర్ ఎస్కేప్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎస్ ఐ వాంట్ టు డిలీట్ ది కంపెనీ. ఓకే, దెన్ ప్రెస్ వై. ఆర్ యూ షూర్? ఎస్. ఎస్కేప్. సో ఆ కంపెనీ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను అసలు ఉందా. సెలెక్ట్ కంపెనీలో తెలుస్తుంది కదా మనకి సెలెక్ట్ కంపెనీ. సో కంపెనీ లేదు, డిలీట్ అయిపోయింది. రైట్, ఎస్కేప్. సో ఇలా ఉంటాయి మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్లో. ఇక్కడ మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ఆప్షన్స్ సెలెక్ట్ కంపెనీ అండ్ షెడ్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ అండ్ క్విట్ కంపెనీ. సో క్విట్ కంపెనీ మీన్స్ మీరు కంపెనీ ఇన్ఫో నుండి మీరు ఇక్కడ ఇది స్కిప్ అయిపోతుంది, నేను గెట్ వే ఆఫ్ టాలీకి వచ్చేస్తారు. మళ్ళీ అది కావాలనుకుంటే చెప్పిన కదా ఆల్ట్ ప్లస్ F3, లేదంటే ఇక్కడ రైట్ సైడ్లో బటన్ బార్ మీద కంపెనీ ఇన్ఫో అని ఉంటుంది, జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీకు కంపెనీ ఇన్ఫో అనేది ఓపెన్ అవుతుంది. సరే, ఇక్కడ ఇంకొక 2 ఆప్షన్స్ ఇంపార్టెంట్. అదేంటంటే బ్యాకప్ అండ్ రీస్టోర్. సో ఎలా బ్యాకప్ చేయాలి, ఎలా రీస్టోర్ చేయాలి అనేది నేను తర్వాత క్లాసెస్లలో చెప్తాను. సో మీరు చూస్తూ ఉండండి. బ్యాకప్ అండ్ రీస్టోర్ గురించి నేను తర్వాత చెప్తాను. అండ్ స్ప్లిట్ కంపెనీ డేటా కూడా చాలా ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా యూజ్ కాకపోవచ్చు, బట్ ఆఫ్ కోర్స్. సో టాలీ వ్యాలిడ్ పాస్వర్డ్, ఆల్రెడీ మీరు వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే ఇక్కడ మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఆ వ్యాలిడ్ పాస్వర్డ్ మేనేజ్ చేయడానికి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనెక్ట్ కంపెనీ మీన్స్ ఇక్కడ మనకి ఇది మనం ఆన్లైన్లో ఉండాలి ఖచ్చితంగా, కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఉండాలి. సో మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ త్రూ ఆన్లైన్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి కంపెనీ ఇన్ఫో మెనూకి సంబంధించి. సో కంపెనీ ఇన్ఫో మీన్స్ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ క్రియేట్ చేయడం అండ్ కంపెనీ క్రియేట్ చేసిన కంపెనీని మనం మేనేజ్ చేయడం. సో ఇవి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉంటే సో మనం ఫర్దర్గా ఏం చేయాలనేది తర్వాత క్లాసెస్లలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.